ఇండియాస్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ లెమన్ మార్కెట్లో అయితే ప్రెసెంట్ మనమైతే ఉన్నాము. రోజు సుమారు 10 కోట్ల పైగా వ్యాపారం అనేది ఇక్కడ జరుగుతుంది. గైస్ ఇప్పుడు మనమైతే ఏలూరులో ఎంతో ప్రసిద్ధిగాంచిన నిమ్మకాయల మార్కెట్ యార్డ్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చేసరికి 9 అవుతూ వస్తుంది అనమాట. నిమ్మకాయల యార్డ్ చుట్టూ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. గైస్ ఫైనల్లీ అయితే వచ్చేసాం మార్కెట్ యార్డ్ కి. నిమ్మకాయల మార్కెట్ యార్డ్ అంటారు దీన్నే. గైస్ ఈ నిమ్మకాయల మార్కెట్ యార్డ్ వచ్చేసరికి చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఎన్నో ఎకరాల్లో ఉంటది ఈ మార్కెట్ యార్డ్. ఇదంతా కనపడేదంతా లెమన్ మార్కెట్ యార్డ్ అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇండియాస్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ లెమన్ మార్కెట్లో అయితే ప్రెసెంట్ మనమైతే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆశ్రమం రైల్వే గేట్కి ఆనుకొని ఉంటుంది అనమాట ఈ లెమన్ మార్కెట్ అనేది. సో ఈ లెమన్ మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా మాత్రమే యావత్ ఇండియాలోనే అతిపెద్ద లెమన్ మార్కెట్గా దీనికి పేరైతే ఉందన్నమాట. మార్నింగ్ కావడం ఇప్పుడే నిమ్మకాయలు ఫ్రెష్గా వస్తున్నాయి అన్నమాట రైతుల దగ్గర నుంచి. అవి చూడండి, వీళ్ళందరూ అయితే రైతుల దగ్గర నుంచి ఈ వ్యాపారస్తులు ఈ యొక్క నిమ్మకాయలని కొనుక్కుంటున్నారు అన్నమాట. ఇక చూడండి, రైతులు నిమ్మకాయలు అమ్ముతున్నారు వ్యాపారస్తులకి. అండ్ రైతుల దగ్గర నుంచి వచ్చే ఈ నిమ్మకాయలు అయితే ఇలా గోన్ సంచుల్లో వస్తాయి అన్నమాట. అవి ఇక్కడ అన్లోడ్ చేస్తారు హమాలీల చేత. అండ్ ఇక్కడ ఉన్న హమాలీ అన్నలు అయితే చాలా సరదాగా ఉన్నారన్నమాట. మన యూట్యూబ్ వీడియో చేసుకుంటాకి చాలా ఎంకరేజ్మెంట్ అయితే వాళ్ళు చేశారు. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. మరి ఇక్కడ అన్లోడ్ చేసిన నిమ్మకాయ మూటలు అయితే వాళ్ళు ఇక్కడ పేరుస్తారన్నమాట. పేర్చిన కొంత సమయానికి వీళ్ళైతే వేలం పాట అయితే వేస్తారన్నమాట. అండ్ వీడియో తీసుకుంటే పర్మిషన్ ఇచ్చిన ల్యాబర్ ఇన్ఛార్జ్ అయిన ఎర్ర శ్రీనివాసరావు గారికి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఈ నిమ్మకాయల అడ్డ అనేది చాలా పెద్దదన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అండ్ చుట్టూరు మొత్తం కూడా నిమ్మకాయల అడ్డే అనమాట. అండ్ రైతు దగ్గర నుంచి వచ్చిన ఈ నిమ్మకాయ మూటలోంచి ఏ నిమ్మకాయల మూటలోంచి ఆ మూటలో నిమ్మకాయలు తీసి వీళ్ళ గిన్నెలో వేసి డిస్ప్లే చేస్తారన్నమాట. ఎందుకంటే వీళ్ళు వేలం పాట పడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కాయ ఎలా ఉంది అండ్ సైజ్ ఎలా ఉందని చూసుకుంటాకి. నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ యొక్క ఫ్రెష్ నిమ్మకాయలు చూసి. అండ్ రైతు దగ్గర నుంచి వచ్చిన ఈ నిమ్మకాయ మూటలు వ్యాపారస్తులు అయితే కాటా పెట్టుకుని అయితే వీటిని కొనుగోలు చేస్తారన్నమాట. చూడొచ్చు, మనకు వ్యాపారస్తులు కాటా పెట్టుకున్నారు హమాలీల చేత. వీలైతే ఇక్కడ నిమ్మకాయలని కేజీల లెక్కల్లో కొనుక్కుంటా ఉంటారన్నమాట. గాయస్ మరి కొద్ది క్షణాల్లో అయితే ఈ నిమ్మకాయల యార్డ్లో నిమ్మకాయల వేలం పాట అయితే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఖచ్చితంగా మీకు చూపిస్తా. హాయ్ గైస్, ప్రస్తుతం ఇక్కడైతే పాట అయితే జరుగుతుంది. ఈ యొక్క నిమ్మకాయల్ని చూడొచ్చు. వీళ్ళు ఇలాగా గుంపుల కింద వేసుకొని బస్తాల్లో పాడుకుంటున్నారు. చూసారా గైస్, వీళ్ళు కేజీ 18 రూపాయల నిమ్మకాయలు అయితే కొనుక్కున్నారు. వీళ్ళు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ నిమ్మకాయల్లో వాళ్ళ పేపర్ ఇలా పెట్టేస్తారు. ఇప్పుడైతే వేలం పాట అయితే అయిపోయింది. ఇప్పుడు గ్రేడింగ్ చేయడానికి వ్యాపారస్తులు అయితే పరదాలు వేసుకున్నారన్నమాట. ఈ నిమ్మకాయల ఆటికి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా, నల్గొండ జిల్లాల నుంచి అయితే నిమ్మకాయలు అనేవి వస్తాయి అనమాట. అక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇంపోర్ట్స్ అవుతాయి అనమాట. ఈ లెమన్ మార్కెట్ నుంచి అయితే ఎక్స్పోర్ట్స్ అనేవి వెళ్తాయి అనమాట. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ ఇంకా విదేశీలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నిమ్మకాయలు. చూడొచ్చు, మనం చూసినట్టయితే ఇక్కడ గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. గ్రేడింగ్ చేసి మూటల్లో వేసి ఇవి మనకి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. గైస్ ఇక్కడ నిమ్మకాయలు అయితే చాలా చౌక ధరకే వస్తాయి అనమాట. కేజీ 10 రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ అవుతాయి అనమాట. అండ్ హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 80 రూపాయల వరకు ఉంటుంది అనమాట. అంటే సీజన్ బట్టి ఈ ప్రైజెస్ అనేవి వేరియేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ నిమ్మకాయల అట్లు పర్చేస్ చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ నిమ్మకాయలు అనేవి లభిస్తాయి అనమాట. వీరైతే ఇక్కడ చక్కగా చేతులతో గ్రేడింగ్ అయితే చేస్తున్నారన్నమాట నిమ్మకాయల్ని. ఏదైతే గ్రేడింగ్ చేసిన నిమ్మకాయల్లో పుచ్చులు కానీ పాడైపోయి ఉన్నాయి కానీ ఇలా సంచులు వేసి పక్కన పడేస్తారన్నమాట.
అండ్ మంచిగా ఉన్నవి ఇలా ట్రైలో వేసి ఎక్స్పోర్ట్ పంపిస్తారు. మరి ఈ లెమన్ మార్కెట్ లో వచ్చేసరికి దాదాపు 200 టన్నుల పైగా లెమన్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. అండ్ ఈ లెమన్ మార్కెట్ నమ్ముకొని దాదాపు 40,000 రైతులు జీవనోపాధి కలుపుతున్నారు అనమాట. అంతేకాకుండా 1,500 పైగా ఇక్కడ కూలీలు అనేది జీవనోపాధి ఇంకా కలుగుతుంది అనమాట. అంతేకాకుండా మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు ఇక్కడ బాగా జీవనోపాధికి ఈ యొక్క లెమన్ మార్కెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ వీళ్ళకి పీక్ సీజన్ ఆఫ్ మార్కెట్ వచ్చేసరికి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు బాగా రద్దీగా ఉంటుంది. అండ్ రేట్ కూడా బాగా పలుకుతుంది అనమాట ఆ యొక్క సీజన్లో. అంతేకాకుండా ఆ యొక్క పీక్ సీజన్లో వచ్చేసరికి రోజుకి 50 లారీలు అనేది మనకి ఇంపోర్ట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే రోజు సుమారు 10 కోట్ల పైగా వ్యాపారం అనేది ఇక్కడ జరుగుతుంది ఆ యొక్క పీక్ సీజన్స్. అట్లయితే ఇక్కడ రైతు ఉన్నారు, అడుగుదాం. బాబాయ్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు బాబా? తడిగిలిపూడి నుంచి. ఏం చేస్తారు? వ్యవసాయ పని. వ్యవసాయ పని. నిమ్మకాయలు ఇక్కడ రేటు బాగానే పలుకుతాయి మీకు అమ్ముకుంటాకి? బాగానే పడుతుంది. ఒక ఎకరానికి ఎంత సంపాదిస్తారు బాబాయ్? 1,00,000 పైన వస్తాయండి. 1,00,000 పైన. ఎన్ని టన్నులు మీరు అమ్ముతారు రోజుకి వచ్చేసరికి? ఒక్కోసారి అమ్ముతాం, ఒక్కోసారి అరువులకు అమ్ముతాం. మీకు ఎప్పుడు బాగా సీజన్? బాగా చేతులు ఇప్పుడు కాదు, ఇంకా 3 ఏళ్ళకి. 3 ఏళ్ళకి అంటే మా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు బాగా ఉంటుంది అన్నమాట సీజన్. ఈ మార్కెట్ అయినా ఇంక వేరే మార్కెట్ లో అమ్ముతారు? ఈ మార్కెట్ కి అంటే ఈ మార్కెట్ లోనే రేట్ ఎక్కువ పలుకుతా మిగతా మార్కెట్ కన్నా? ఏదైనా ఏలూరు తర్వాతే. మీరు ఏ ఊర్లు దగ్గర ఏ ఊర్ల నుంచి తీసుకొస్తారు చుట్టుపక్కల? తడిగిలిపూడి ఎక్కడ జంగారెడ్డి కానీ వస్తాయి. జంగారెడ్డిగూడెం, తడిగిలిపూడి నుంచి ఇక్కడ నిమ్మకాయలు. దాదాపు ఈ నిమ్మకాయలు స్థాపించి 35 ఏళ్ళ పైన అయిందనమాట. అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సీజన్ కాకపోవడం వల్ల ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. సీజన్ లో ఖచ్చితంగా మళ్ళీ మనం ఒకసారి వీడియో చేద్దాము. చిట్ ఫర్ టుడే. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.